ఈ నెల 9వ తేదీన గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం మెడికల్ కాలేజీని, ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణంలో ఉన్న కాలేజీని చూడడానికి ఆయన వస్తూ ఉన్నారు. ఉదయం ఆయన కాలేజీకి చేరుకుని అక్కడ కాలేజీ నిర్మాణం కానీ, ప్రభుత్వం ఏ విధంగా దానికి భూమి కేటాయించింది, ఏ విధంగా నిధులు కేటాయించారనే విషయాలన్నింటినీ కూడా క్లియర్గా అక్కడ వివరిస్తారు. దాంతోపాటు ఈ ఉద్యమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాం అనేది కూడా మేము ప్రకటించడం జరుగుతుంది. మీకు తెలుసు, చంద్రబాబు నాయుడు ఇప్పుడు అధికారంలో ఉన్నా కూడా ప్రభుత్వ రంగ సంస్థల్ని, ప్రభుత్వ శాఖల్ని ప్రైవేట్ పరం చేయడమే ఆయన లక్ష్యంగా పనిచేస్తారు. మీరు తీసుకుంటే గతంలో గోదావరి ఫెర్టిలైజర్స్ మొదలుకొని ఉమ్మడి రాష్ట్రంలో నిజాం షుగర్స్ వరకు అమ్మేసిన ఘన చరిత్ర చంద్రబాబుకే ఉంది. ఈ రోజున ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి చాలా దూరదృష్టితో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ వైద్య రంగాన్ని పటిష్టం చేసి ప్రజల్ని ఇవాళ ఈ ఆరోగ్య రంగంలో ప్రైవేటు బారిన పడి నష్టపోకుండా చూడాలనే తాపత్రయాన్ని ఆయన కనబరిస్తే నిర్దాక్షిణ్యంగా చంద్రబాబు వాటన్నింటినీ కూడా తనకు కావలసిన వాళ్ళకి కట్టబెట్టే కార్యక్రమం, తమ అనుయాయులకి కట్టబెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఇప్పటికీ టెండర్లు కూడా పిలిచారు, ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా పిలిచారు. దానికి ఈ మధ్యకాలంలోనే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ప్రకటన చేశారు, మళ్ళీ మేము అధికారంలోకి వచ్చాక వెనక్కి తీసుకుంటామని కూడా. ఆ స్థాయిలో ఈ ప్రభుత్వ వైద్య రంగాన్ని పటిష్టం చేసే విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదనేది కూడా ఆయన ఇప్పటికే చెప్పడం జరిగింది. పక్కన ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసి, ఎంత దుర్మార్గం అంటే వాళ్ళ 104, 108 కూడా పనిచేయని పరిస్థితికి తీసుకొచ్చి ఏదో కొత్త స్కీమ్ తీసుకొస్తున్నామని ప్రైవేటు బీమా సంస్థలను తీసుకొచ్చి చాలా ఆసుపత్రులు వాళ్ళు మేము ఆరోగ్యశ్రీ సేవలు అందించామని చెప్పి చాలా పబ్లిక్గానే ప్రకటన చేశారు. బహుశా ఈ నెల 9, 10 తేదీల నుంచి మేము స్ట్రైక్ వెళ్తామని కూడా ఆ సంబంధిత అసోసియేషన్స్, ఆసుపత్రుల అసోసియేషన్ ప్రకటించాయి. అంటే ఎవరిని పోషిద్దామని, వైద్య రంగంలో ఎవరి కోసం చంద్రబాబు పనిచేస్తామన్నాడని చెప్పి మేము అడుగుతున్నాం సూటిగా. జగన్ గారు గ్రామ స్థాయి నుంచి వైఎస్ఆర్ క్లినిక్ల్ని డెవలప్ చేసి 72 రకాల మందులు ఉచితంగా ఇచ్చి 14 రకాల పరీక్షలు చేసి, కోవిడ్లో అయితే ఇంటికి పంపించి టెస్టులు చేయించి ఉచితంగా మందులు పంపిణీ చేసి 104 సేవల్ని, 108 సేవల్ని కూడా చాలా పెద్ద ఎత్తున విస్తృతం చేసి అన్ని విధాల వైద్య ఆరోగ్య రంగాన్ని, ప్రభుత్వ రంగాన్ని పటిష్టం చేస్తూ ఉంటే ఈయన వచ్చిన వెంటనే కేవలం తమ వాళ్ళని, తమ అనుయాయుల్ని, తన మద్దతుదారుల్ని పోషించుకోవడం కోసం, జగన్మోహన్ రెడ్డి గారికి పేరు రాకుండా చేయడం కోసం ఆ కాలేజీలని, అంటే కాలేజీలు మాత్రమే కాదు ఇవి, ఈ ప్రభుత్వ ఆసుపత్రులు కూడా, వాటిని కూడా అమ్మేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇంకా సిగ్గు లేకుండా చెప్తున్నారు మేము 33 ఏళ్ళు ఇస్తాం, ఇంకో 33 ఏళ్ళు పెంచుతామని. అంటే 66 ఏళ్ల పాటు ఒక ప్రైవేటు సంస్థ ఒక ప్రభుత్వ ఆసుపత్రిని తీసుకుని తమ సొంత జాగీర్లాగా ఉపయోగించుకున్న తర్వాత మళ్ళీ ఎవడైనా వెనక్కి తీసుకోగలుగుతారా? అసలు పాడేరు లాంటి చోట ఒక ప్రభుత్వ వైద్య కళాశాల వస్తుందని చెప్పి, అక్కడ ఒక పెద్ద ఆసుపత్రి వస్తుందని చెప్పి ఎప్పుడైనా ఎవరన్నా కలగన్నారా? అంత గిరిజన ప్రాంతంలో మారుమూల కూడా జగన్ గారు ఈ వసతులు తీసుకొస్తే నిర్దాక్షిణ్యంగా చంద్రబాబు నాయుడు ఇవాళ అమ్మేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. దీన్ని వైఎస్ఆర్ పార్టీ పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తుంది. మొట్టమొదటిసారిగా ఈ కళాశాలని పరిశీలన కోసం మన జిల్లాకి, అనకాపల్లి జిల్లాకి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు కనుక ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా అర్థం చేసుకుని సహకరించాలని చెప్పి మా పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు అదేవిధంగా అన్ని వర్గాలను కూడా కోరుతూ ఉన్నాం. నెల రోజులుగా, అంటే సెప్టెంబర్ 10వ తారీఖున కేబినెట్ సమావేశంలో ఎప్పుడైతే ఈ నిర్ణయం తీసుకున్నారో, ఆ నిర్ణయం తీసుకున్నటువంటి నాటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి నిర్ణయాన్ని, ప్రైవేట్ పరం చేస్తూ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాయి. అయినప్పటికీ
ప్రజల తాలూకు ఆకాంక్షలతో మాకు పని లేదు. మేము తీసుకున్నటువంటి నిర్ణయానికే మేము కట్టుబడి ఉంటాం. పేదవాడు వైద్య విద్యని అభ్యసించేటువంటి దానికి మా ప్రభుత్వంలో అవకాశం లేదు అనేటువంటి విధంగా ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వం నడుస్తూ ఉంది. మెడికల్ కాలేజీల్లో సీట్ల కోసం వైద్య విద్యని అభ్యసించాలన్నటువంటి ఒక పేద కుటుంబంలో ఉన్నటువంటి ఒక విద్యార్థి ఆశపడితే ఈరోజు దానికి అవకాశాన్ని కల్పించేటువంటి ఒక ఆలోచన ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. 1923 నుంచి 2019 వరకు ఈ రాష్ట్రంలో కేవలం 11 మెడికల్ కళాశాలలే ప్రభుత్వ పరంగా ఉండేవి. అటువంటిది గడిచినటువంటి 5 సంవత్సరాలు 2019-24 మధ్యలో కొత్తగా 17 మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి సహకారంతో పాటు మిగిలినటువంటి కాలేజీలు నిర్మాణం చేసేటువంటి దానికి స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకొని పూర్తి స్థాయిలో వాటిని నిర్మించి పేదవాడికి అందుబాటులో తీసుకురావాలనేటువంటి ఒక నిర్ణయం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేయడం, 5 కాలేజీలని మా ప్రభుత్వంలోనే పూర్తి చేయడం, 2 కాలేజీలు 2024 మేము ప్రభుత్వం దిగిపోయేటువంటి సమయానికి మరో 2 కాలేజీలు కూడా పూర్తయినాయి. మిగిలినటువంటి 10 కాలేజీలు నిర్మాణంలో ఉన్నాయి. కొన్ని ప్రారంభించడం జరిగింది, కొన్ని సగానికి పూర్తి చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం రాగానే మీరెవరూ కూడా పనులు చేయాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి ఒక నిర్ణయాన్ని కాంట్రాక్టులకు ఇవ్వడం, అక్కడికక్కడ కాంట్రాక్టులు పనులు ఆపేయడం కూడా జరిగింది. సో ఇవన్నిటి మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే పార్టీ పరంగా అనేక కార్యక్రమాలని రూపొందించి ప్రజల్ని చైతన్యపరిచేటువంటి విధంగా అనేక కార్యక్రమాలు యువజన విభాగంలో కానీ, విద్యార్థి విభాగంలో కానీ, లేదా ఎస్సీ విభాగంలో కానీ, లేదా లాయర్స్ విభాగం కానీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా ఈ కార్యక్రమాలు చేపట్టాం. దీన్ని మరింత ఉధృతం చేయాలనేటువంటి ఉద్దేశంతో పార్టీ అధ్యక్షులు వారే స్వయంగా ఒక కాలేజీకి వచ్చి ప్రజలను ఉద్దేశించి వారి తాలూకు అభిప్రాయాన్ని, ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఒక కార్యక్రమాన్ని రూపొందించాలనేటువంటి ఉద్దేశంతో రేపు 9వ తారీఖున అనకాపల్లి జిల్లాలో నర్సీపట్నంలో నిర్మాణం అవుతున్నటువంటి మెడికల్ కాలేజ్ విజిట్కి గౌరవ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాబోతా ఉన్నారు. పూర్తిగా అన్ని ప్రైవేట్ పరం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.